హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. అమ్మ అయితే 2 చేతులకి గోరింతాకు పెట్టి అన్నం కూడా తినిపించేది. ఎందుకంటే ఏ పిల్లలకైనా ఇది ఫేస్ చేస్తారు. అమ్మ చేతితో తినటం 2 చేతులకి పెట్టుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా చిన్న పాప అయితే 2 చేతులకి పెట్టేది. ఇంకా చిన్న పాప వచ్చేసి వాళ్ళ అక్క దగ్గరికి హైదరాబాద్ వెళ్ళింది. ఇంకా అందుకోసం శ్రీవారు వచ్చేసి అరుణాచలం వెళ్ళారు. లేకపోతే శ్రీవారితో పెట్టించుకునేదాన్ని, ఒకవేళ రాకపోయినా చెప్పి. ఇంకా సరే, ఆషాఢం అయితే వెళ్ళిపోతుంది. ఇంకా రేపు ఉదయం అయితే శ్రీవారు వస్తారు. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. ఇంకా ఆషాఢం గోరింటాకు పెట్టుకోకుండా ఎందుకు ఉండాలి అని ఇంకా నేనైతే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తరువాత వచ్చేసి రైట్ హ్యాండ్కి ట్రై చేద్దాము అని నేను ఇదే ఫస్ట్ టైం పెట్టుకోవటం కూడా, అంటే రైట్ హ్యాండ్కి. ఇంకా సరే పెట్టుకున్నాను. మనం లెఫ్ట్ హ్యాండ్కి పెట్టినట్లే సేమ్ పెట్టానా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మన బ్రెయిన్లోకి రావాలే కానీ ఆడవాళ్ళు సాధించలేనిది ఏమీ ఉండదు. ఏదో గోరింతాకు కోసం అయితే నేను చెప్పట్లేదు. ఇదిగోండి, ఈ లెఫ్ట్ హ్యాండ్కి ఈ విధంగా పండింది. ఇంకా రైట్ హ్యాండ్కి కూడా ట్రై చేస్తున్నాను. కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ కంటే రైట్ హ్యాండ్కి వచ్చేసి టైం అయితే ఎక్కువ తీసుకుంది. ఇంకా స్లోగా కొంచెం చెప్పాను కదా ఫస్ట్ టైం అని. ఎప్పుడైనా లేడీస్ వచ్చేసి అధైర్యపడవద్దు ఏ విషయానికి. ఇదని కాదు, ఏదో సాధించాను అని కాదు. ఇంకా ముందుకి, ఎందుకంటే మనం డెలివరీ కంటే గొప్ప విషయం కాదు ఏదైనా సరే. అలా అనుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా మనం ప్రూవ్ చేసుకోగలం, సాధించగలం అనే కాన్ఫిడెంట్ ఉంటే ఎప్పుడు అధైర్యపడకండి లేడీస్ అనేది. చూసారా, నేను పెట్టేసుకున్నాను. 2 ఒకలాగా వచ్చాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆషాఢం లాస్ట్లో గోరింతాకు, శ్రావణ మాసంలో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఏమీ లేదు, మనం పట్టుదలగా ఉన్నాము అంటే సాధించలేనిది ఏమీ ఉండదు అని ఈ చిన్న మాట చెప్పాలనుకున్నాను అంతే. మన కోరికలు ఎందుకు చేసుకోవాలి, పెట్టుకోవాలి 2 చేతులకని. ఎవరూ లేరు, ఏదో చేస్తారు అని కాకుండా మనకు మనం ప్రయత్నించటం తప్పు లేదు అని చెప్పాలనిపించింది. ఇదిగోండి, 2 చేతులకైతే గోరింటాకు, ఆషాఢం గోరింటాకు శ్రావణ మాసంలో వీడియో అప్లోడ్.